మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మేక బ్రెయిన్ అండి. పిల్లలకి చాలా మంచిదండి ఇది. మనం మేక మాంసం ఏట మాంసం తెచ్చుకునేటప్పుడు తలకాయ కాళ్ళు తెచ్చుకుంటాం కదండి, ఆ తలకాయలో ఈ బ్రెయిన్ అనేది ఉంటుంది. దీన్ని సపరేట్గా కూడా అమ్ముతుంటారు, కానీ మేము తలకాయ తెచ్చుకున్నప్పుడు దీన్ని సపరేట్గా ఫ్రై చేస్తాను. చాలామందికి దీన్ని ఎలా చేయాలి ఎలా తినాలో తెలియక వండుకోరండి, కానీ ఇది మంచి ఔషధం అండి. చిన్నపిల్లలకైతే మనం అప్పుడప్పుడు పెడుతుంటే చాలా మంచిదంటండి ఈ బ్రెయిన్ ఫ్రై. నేను ఫ్రై చేసి చూపిస్తున్నాను, సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా కూడా. చూసారు కదా, బ్రెయిన్ని ముందు కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత బాగా పిసికి కడగొద్దండి, ఊరక వాటర్తో జస్ట్ అలా అనండి, ఎందుకంటే సున్నితంగా ఉంటుంది అది. తర్వాత ఒక చిన్న బాండి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసాను, ఎందుకంటే కొంచెమే కదా. దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు వేసాను అంతే. అవి కొంచెం వేగిన తర్వాత ఈ బ్రెయిన్ని అందులో వేసేసి చిన్న మంట మీద బాగా రెడ్గా అయ్యే వరకు వేగనించండి. ఉప్పు వేయండి, ఉప్పు వేసి కొంచెం పసుపు వేసి ఎర్రగా అయిన తర్వాత వేగనిచ్చిన తర్వాత కొంచెం కలర్ మారుతుంది కదా బ్రౌన్ కలర్లోకి, అప్పుడు నేను మామూలుగా నాన్ వెజ్ కూరలు అన్నింటిలో వేసే సాంబార్ పౌడర్ అండి. అది ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఇంతకు ముందు పెట్టిన వీడియోలను చూస్తే మీకు అర్థమవుతుంది. అది ఒక స్పూన్ వేసాను, అలానే కారం ఒక స్పూన్ వేసాను. అవి కొంచెం వేగిన తర్వాత పచ్చివాసన అంతా పోయిన తర్వాత మసాలా వేసాను. మసాలా ఏంటంటే ధనియాలు, వేయించుకున్న ధనియాలు, చెక్క, లవంగాలు, అల్లం వెల్లుల్లి అంతే. వాటిని మిక్సీ పట్టేసి కొంచెం పౌడర్ వేసుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లుకున్నామంటే అయిపోయినట్టే అండి. మసాలా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. వావ్, చూసారా, బ్రెయిన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. గోటు బ్రెయిన్ ఫ్రై ఇది. మెదడు వేపుడు చూసారా, మనకి కోడిగుడ్డు వేపుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒక కీమా లాగా వచ్చేసింది. రుచి అయితే అద్దరిపోతుందండి. ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు. ఇలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది టేస్ట్ ఎంత బాగుంటుందో. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.